సంగారెడ్డి జిల్లా సాహసపేట పట్టణంలో సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మనందరికీ తెలుసు, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవం సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు జరుపుకోవాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయంలో భాగంగానే ఈరోజు ఈ సాహసపేటలో జరుపుకుంటున్నాం. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణకి ఉన్న ప్రాంతంలో మనకి ఇక్కడ స్వతంత్రం రాలేదు. కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం జరిగిన పెద్ద ఎత్తున నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, అదేవిధంగా దేశముఖులకు, జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి దాదాపు 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పంచినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాదని తెలియజేస్తున్నాం. ఈ యొక్క పోరాటంలో ఏదైతే నిజాం సైన్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో దాదాపుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఇచ్చిన నేతలు, కార్మికులు, కర్షకులు దాదాపుగా 4500 మంది చనిపోవడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం అన్ని ప్రాంతాల్లో శాఖలుగా ఏర్పడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక వర్గం కోసం, రైతుల కోసం, కూలీల కోసం ఈరోజు అనేక సంఘాల ద్వారా వాళ్ళ సమస్య పరిష్కరించడంలో కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో సిపిఐలో ముందుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు అధికారం రాకముందు ఏ అయితే అంశాలను మీరు ప్రజలకు చెప్పారో అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో అనేక మంది, వేలాది మంది ఈరోజు ఇళ్ళు లేనటువంటి నిరాశ్రయులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా ఇళ్ళ జాగాలు కేటాయించాలని మేము ఈరోజు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎక్కడైతే ప్రభుత్వ జాగాల్లో గుడిసెలేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఇళ్ల జాగాలు ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. సిగ్గు చేయడం విషయం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవంలో కానీ, దేశ స్వాతంత్రం సిద్ధించడంలో కానీ ఎలాంటి పాత్ర లేనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు మేమే తీసుకొచ్చామని చెప్పేసి ఈరోజు ప్రగల్భాలు పలుకుతుంటే జనమందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏ రోజు కూడా వీళ్ళు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర లేదు. ఈరోజు మన దురాదృష్టం, ఈరోజు మన పాలకులుగా ఉన్నారు. వీళ్ళను ఏ మాత్రం కూడా సహించరానిదని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళే తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మనవి చేస్తూ తీసుకుంటున్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సదాశివపేట పట్టణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షిక సభను ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ వార్షిక సభకు ఒక పెద్ద చరిత్ర ఉంది. నాడు ఈ తెలంగాణ ప్రాంతము దేశమంతా బ్రిటిష్ పాలన ఉంటే ఈ తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలన ఉండేది. ఆ నైజాం పాలన అంటే దేశముఖ్ పాలన, దేశపాండల పాలన, భూస్వాముల పాలన ఉండేది. ఆ భూస్వాములు దగ్గరంతా మన భూమి అంతా ఉండేది, పేదవాకుండే. అలాంటి తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఎర్రజెండా చేత పట్టుకొని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం అనే నినాదంతో ఎక్కడ బంజరు భూమి ఉంటే అక్కడ జెండాలు వాతి నైజాం ప్రభుత్వం నుండి లక్షలాది భూములు గుంజుకొని పేదలకు పంచిన ఘనత చరిత్ర సిపిఐది. అలాంటి మహత్తర చరిత్ర కలిగినటువంటి సిపిఐ పార్టీ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వారసత్వం జరుపుకుంటుంది. మరి కావాలి కొంతమంది ఇది హిందూ ముస్లిం కొట్లాటగా, నైజాం అంటే ముస్లిము, మిగతా వాళ్ళంతా హిందువులు అని చెప్పేసి ముస్లిం రాజు మీద హిందువులు జయించినట్టు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏదో చిత్రీకరిస్తున్నారు. అది శుద్ధ తప్పు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు దాదాపు ఈ మహత్తర పోరాటంలో 4500 మంది చనిపోయారు. మరి చనిపోయిన దాంట్లో ఒక్కడు కూడా ఉన్నాడా? ఈ ఎవరైతే విమర్శిస్తున్న వాళ్ళు ఒక్కడని ఉన్నాడు, ఒక్కడు కూడా లేడు. ఆ రోజు మొత్తం చనిపోయింది కేవలం కమ్యూనిస్టులే. అందుకోసం చెప్తున్నా, కాన్వర్ట్స్ ఈ రైతాంగ పోరాటానికి వారసులు ఎవరంటే కమ్యూనిస్టులదే. అందుకే మనం గతంలో కూడా మనం పోరాటాన్ని కొనసాగించాం.
వాళ్ళ స్ఫూర్తిగా మరింత పోరాటం కొనసాగించాలి. ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నాం, ఇళ్ల స్థలాలు కావాలి, భూములు కావాలి, అనేక సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ఉన్నాం. అయితే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలించి మనకు టాటా బై చెప్పారు. ఏమి ఇవ్వకుండానే ఆయన ప్రభుత్వం దిగిపోయింది. మరి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మనకు హామీ ఇచ్చిండు, మేము కూడా అధికారంలోకి వస్తే మీరు ఏమడుతుందో, మీరు గుడిసెలే కదా, ఇళ్ళ పట్టాలే కదా, ఇళ్ళ లోన్లే కదా ఇస్తామని చెప్పిండు. దాదాపు 20 నెలలు అవుతుంది. మరి ఇప్పటిదాకా పట్టాలకు ఇక్కడ గుడిసెలకు పట్టాలు రాలేవు. అందుకే మనం ఊరుకోమిగా. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దిగొచ్చి ఇళ్ల పట్టాలు లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మన జిల్లా సెక్రటరీ చెప్పిన విధంగానే ఏదో ఒక పోరాటానికి మనం పూనుకోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.